ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విశాఖకి ఒక రైల్వే జోన్ రావడం, ఆ రైల్వే జోను పనులు ఆల్రెడీ నిన్నే ప్రారంభం కావడం. ఎందుకంటే రైల్వే జోన్ అన్నది ఒక కళ, రాష్ట్ర ప్రజలకి ఒక కళ. గతంలో భువనేశ్వర్ వెళ్తేనే కానీ మనకి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. ఈరోజు అటువంటి రైల్వే జోన్ని విశాఖపట్నం తీసుకురావడం, ముఖ్యంగా మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. సో వారు దయవల్ల ఎన్నో ట్రైన్స్ కూడా మాకు ఒకప్పుడు ట్రైన్ ఆగితే చాలనుకునే పరిస్థితి ఉండేది మాకు. ఈరోజు మా అనకాపల్లి నుంచే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రారంభించడం జరిగింది. అందులోని గత 2 నెలల్లో కూడా సుమారు 3-4 ట్రైన్లని మేము అనకాపల్లి నుంచే కూడా మేము ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం అతిపెద్ద విమానాశ్రయం రాష్ట్రంలోనే. ఒకప్పుడు మనం సింగపూర్ వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా చెన్నై ఎక్కేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇంటర్నేషనల్ విమానాశ్రయం అతిపెద్ద, ఇండియాలోనే అతిపెద్ద సెకండ్ రన్వేగా గుర్తింపు పొందుతున్న భోగాపురం విమానాశ్రయం కూడా త్వరలోనే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో, ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయం కూడా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని లేని అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్నాయని చెప్పి ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ధన్యవాదాలు.